కాసేపట్లో ఆదిలాబాద్ సభకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 18.70 కోట్లతో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. 1.75 కోట్ల వ్యయంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకు భూమి పూజ చేయనున్నారు. తర్వాత సీఎస్ఆర్ కోటి నిధులతో 2 గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్త కలెక్టరేట్ దగ్గర 2.31 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా 2.60 కోట్ల వ్యయంతో నిర్మించిన క్వార్టర్లు, 11.93 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీసు ఉన్నతాధికారుల బిల్డింగ్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా సీఎం సభను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సభకు తరలించారు. అటు ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు జిల్లా పోలీసులు. కాసేపట్లో ఆదిలాబాద్ సభకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు.